అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పుదీనా సాగులో మెలకువలు, అత్యల్ప వర్షపాత మండలంలో ఎల్నినో ప్రభావం, ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో వేసుకోదగ్గ పంటలు, తోటకలను సంతరించుకుంటున్న సీతాఫలం సాగులో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. కేవలం శీతాకాలంలో లభించే మధుర ఫలం సీతాఫలం. ఒకప్పుడు అడవులు, పొలంగట్లు, బంజర్లకే పరిమితమైన ఈ వృక్ష సంపద మార్కెట్ గిరాకీ ఊపందుకోవటంతో ఇప్పుడు వాణిజ్య శైలిలోనూ తోటరూపును సంతరించుకుంటోంది. పండుగ వినియోగానికే కాక సీతాఫలం గుజ్జుతో ఐస్ క్రీంలు, పండ్ల రసాలు వంటి ఉప ఉత్పత్తుల జోరు కూడా పెరిగింది. సీతాఫలం వర్షాధారంగా పెరగటం, నీటి అవసరం తక్కువగా ఉండటం, చీడపీడల ఉధృతి అంతగా లేకపోవటం, సాగు సులువుగా ఉండటం, అన్ని రకాల నేలల్లో పెరగటం వంటి సానుకూలతలు ఈ తోటల సాగులో కలిసొస్తున్నాయి. జూన్ నుంచి డిసెంబర్ మాసం వరకు సీతాఫలం నాటుకునేందుకు అనుకూలమైన సమయం. మేలైన రకాలు, నాణ్యమైన అంటుమొక్కలు ఎన్నుకొని సాగులో శాస్త్రీయతను పాటిస్తే గిరాకీకి తగ్గ రాబడిని పొందవచ్చు. నాటిన 3వ సంవత్సరానికి సీతాఫలం మొదటి ఫలసాయానికి అంది వస్తుంది. సీతాఫలం సాగులో మెలకువలు తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుచిత్ర. సీతాఫలం మెట్ట భూముల్లో బాగా లాభదాయకంగా మనం పండించవచ్చు అనే విషయం మనందరికీ తెలిసిందే. ఇది ఆకులు ఎక్కువగా రాల్చే గుణం కలిగిన మొక్క కాబట్టి సో దీన్ని తేలికగా యాజమాన్యం చేసుకునే వీలుంటుంది. సో సీతాఫలం అనోనేసి అనే యొక్క జాతికి చెందింది. సో దీంట్లో మనకి సీతాఫలమే కాకుండా రామఫలము, లక్ష్మణ ఫలము, హనుమాన్ ఫలము, ఇంకా పాండ్ యాపిల్, సో ఇలాంటి రకాలు చాలా ఉన్నాయి. అయితే మనకి ఈ యొక్క సీతాఫలంలో కూడా మనకి దొరికే రకాలు కూడా చాలా ఉన్నాయి. సీతాఫలం చూసుకున్నట్లయితే మనకి కమర్షియల్గా వాణిజ్యపరంగా సాగు చేసే రకం బాలానగర్. అయితే ఇది కొంచెం పిరమిడ్ ఆకారంలో ఉండి మనకి కళ్ళు కొంచెం పెద్దగా కనిపిస్తాయి. అయితే ఇది వాణిజ్యపరంగా బాగా సాగు చేస్తారు. కానీ ఈ పండ్లు మనకు సహజ సిద్ధంగా దొరికే ఒక పండు. కానీ ఈ మధ్యకాలంలో దీన్ని యొక్క వినియోగం ఐస్ క్రీమ్ ఒక కంపెనీస్లో అధికంగా ఉండడం వల్ల, ఈ మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల అనేక మంది రైతులు దీని సాగుకై ఎక్కువగా మగ్గు చూపుతున్నారు. అయితే ఇప్పుడు దీని సాగు విషయాన్ని చూసినట్లయితే మనకి మొదటి 2 సంవత్సరాలు కొంచెం మనం శ్రద్ధ వహిస్తే సో మిగతా మనకి ఎప్పుడైతే దిగుబడి వస్తుందో సో ఆ సమయం నుంచి మనం తేలికపాటి తడి కానీ ఒక స్వల్ప పోషక యాజమాన్యం చేసినట్లయితే మనం సక్సెస్ఫుల్గా లాభదాయకంగా ఈ యొక్క సీతాఫలం అనేది సాగు చేయొచ్చు. అయితే మనకి అంట్ల ద్వారా మనకి ప్రవర్ధనం జరుగుతుంది. అటువంటి ఒక మేలైన మొక్కల్ని మనం సెలెక్ట్ చేసుకొని వాటిని గుంటల్లో నాటవలసిన అవసరం ఉంటుంది. అయితే ఇది ఒక గుంటకి వచ్చేసి ఒక 10 నుంచి 15 కేజీల పశువుల ఎరువు వేసి గుంట మధ్యలో యొక్క మొక్కను నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది. నాటిన దగ్గర నుంచి మనకి తేలికపాటి తడి ఇస్తూ ప్రతి 15 రోజులకి అవసరాన్ని బట్టి, అంటే వర్షం రాకపోతే నీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎరువుల యాజమాన్యం వచ్చేసరికి మనకి ఒక్కొక్క మొక్కకి
లేత మొక్కలు కాబట్టి కేవలం 50 గ్రాముల యూరియా, 50 గ్రాముల సూపర్, 50 గ్రాముల పొటాష్ తొలకరి వర్షాలప్పుడు, అలాగే అక్టోబర్ మాసంలో సో 2 సార్లు ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. సో 2 సంవత్సరాల తర్వాత మూడో సంవత్సరం నుంచి కాపు అనేది రావడం జరుగుతుంది. సో 5 సంవత్సరం నుంచి మనకి వాణిజ్యపరంగా మంచి దిగుబడి అనేది వస్తుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క ఆకురాల్చే గుణం ఎప్పుడు ఉంటుందంటే జనవరి నుంచి మే వరకు కూడా ఈ ఆకురాల్చే గుణం ఉంటుంది. ఈ జనవరి నుంచి మేలో ఈ యొక్క సుప్తావస్థ దశలోకి వెళ్తుంది ఆకురాల్చి. సో అలాంటి సమయంలో మనం ఎటువంటి యాజమాన్యం చేపట్టాల్సిన అవసరం లేదు. అయితే మనకి సమ్మర్ షవర్స్ అంటే వేసవిలో కొంచెం జల్లులు పడ్డప్పుడు ఆకు అనేది చిగురిస్తుంది. అయితే తొలకరి వర్షాలప్పుడు ఆకు చిగురించి పెద్దగా అయిపోయి దాని తర్వాత పూత అనేది ఆరంభమై జూన్ జూలైలో, సో ఆగస్ట్ నుంచి పిందె పట్టడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క తొలకరి వర్షాలు స్టార్ట్ అయినప్పుడు మాత్రం మనకి ఎరువుల యాజమాన్యం స్వల్పంగా చేపట్టినట్టయితే అధిక లాభాలు పొందవచ్చు. అయితే అంటే 3 సంవత్సరాలు పైబడిన యొక్క తోటలో 250 గ్రాములు అంటే పావు కేజీ ఏదైనా కూడా యూరియా కానీ, పొటాష్ కానీ, సూపర్ కానీ ప్రతి మొక్కకి 2 సార్లు ఈ పావు కేజీని 2 భాగాలుగా చేసుకొని తొలకరి వర్షాలు వచ్చినప్పుడు ఒకసారి, అలాగే అక్టోబర్లో ఒకసారి వేసినట్లయితే ఎరువుల యాజమాన్యం సరిపోతుంది. సో అవసరాన్ని బట్టి సూక్ష్మ ధాతు లోపాలు ఏమన్నా ఉంటే 5 గ్రాముల అగ్రోమిన్ మ్యాక్స్ కానీ సూక్ష్మ లోపాలు నివారించడానికి వాటిని మనం స్ప్రే చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నీటి యాజమాన్యం కూడా చాలా సులభం. ఎందుకంటే ఇది పూత వచ్చేటప్పటికి వర్షాలు బాగా వస్తాయి కాబట్టి, వర్షాలకి పూత వస్తుంది కాబట్టి నీరు ఇవ్వాల్సిన అవసరం ఏమీ ఉండదు. అయితే ఈ యొక్క జూన్ జూలై నుంచి సెప్టెంబర్ అక్టోబర్ లోపల మనకి కాయ అనేది కోతకు వస్తుంది. అయితే ఎప్పుడైనా వర్షాభావ పరిస్థితులు, ఇప్పుడు ఈ 15 రోజుల నుంచి వర్షం రాని పక్షంలో కాయ ఎదుగుతున్న దశలో ఒక్క తేలికపాటి తడి ఇస్తే మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా సరిపోతుంది. అయితే ఈ బాలానగర్ వెరైటీ చూసినట్లయితే మనకి ఒక్క చెట్టుకి 80 నుంచి 100 కాయలతో ఒక ఎకరానికి చూసినట్లయితే 8 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కాయ కూడా మనకి పక్వానికి వచ్చి అంటే మనకి మామిడిలాగా, అరటిలాగా దీనికి పక్వానికి ఒక ఇథిలిన్ గ్యాస్ కానీ, రైపనింగ్ చాంబర్స్ కానీ ఇటువంటివి ఏమీ అవసరం లేదు. సో కేవలం న్యూస్ పేపర్స్తో మాత్రం వాటిని కప్పి అలాగే ఒక క్లోజ్డ్ రూమ్స్లో వీటిని పెట్టినట్లయితే ఈ రైపనింగ్ కూడా చాలా ఈజీగా, సులభంగా ఉంటుంది. ఒకప్పుడు మనకి దీంట్లో పెస్ట్స్ అనేవి, డిసీజెస్ అనేవి ఎటువంటి ఇవి లేవు, చీడపీడలు అనేవి లేవు. కానీ ఈ మధ్య కాలంలో మనకి పిండి నల్లి అనేది కొంచెం అధికంగా కనిపిస్తుంది. పిండి నల్లిని కూడా మనకి సహజ సిద్ధంగా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. కొన్ని రకాల ఆయిల్స్ అంటే పెట్రోలియంకి సంబంధించిన ఏదైనా ఆయిల్, పారాఫిన్ అనేది అంటే పెట్రోలియం ఉత్పత్తి చేసేటప్పుడు పక్కకి ఒక బై ప్రోడక్ట్ వస్తుంది. ఆ బై ప్రోడక్ట్స్తోనే తయారు చేసిన ఒక ఆయిల్ని మనం స్ప్రే చేసుకొని నివారించుకోవచ్చు. సో అలాగే మన వేప నూనెను కూడా స్ప్రే చేసుకోవచ్చు. సో లేకపోతే అక్టోబర్ మాసంలో మనకి బాగా నీళ్లు పెట్టినట్లయితే, సో ఒక 2 రోజులు ఒక 48 గంటలు వాటర్ బాగా పెట్టినట్లయితే ఈ భూమిలో ఉండే ఒక పిండి నల్లి పిల్లలు ఏదైతే ఉన్నాయో సో అవన్నీ చంపుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క పిండి నల్లిని తినే కొన్ని మేలు చేసే పురుగులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని పెంకు పురుగులు అంటారు, మేలు చేసే పెంకు పురుగులు. సో వాటిని ఒక చెట్టుకి 10 చొప్పున విడుదల చేసినట్లయితే ఈ యొక్క తల్లి పిల్ల పురుగుల్ని తినేసి చాలా వరకు కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే అధిక మోతాదులో మనకి పిండి నల్లి కనిపించినట్లయితే మనము అసిఫేట్ అనే మందుని 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో పండు ఈగ కూడా మనకి కనిపిస్తుంది. అంటే పక్వానికి ఒక 10-15 రోజుల ముందు ఒక పండు ఈగ అనేది లోపల ప్రవేశించి ఆ పిల్ల పురుగులు లోపల తిని నాశనం చేయడం అనేది జరుగుతుంది. దీని ద్వారా లోపల ఇక పల్ప్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఒక బ్రౌన్ కలర్గా మారి పంట అనేది నష్టపరుస్తుంది. అయితే అటువంటి సమయంలో మనము వేప నూనెకి సంబంధించినవి ఏవైనా స్ప్రే చేసుకోవచ్చు. లేకపోతే మిథైల్ యూజనల్ ట్రాప్స్ అనేవి మనం అక్కడక్కడ ఆకర్షణకు బుట్టలు పెట్టినట్లయితే సో అందులో పడి ఇక ఫ్రూట్ ఫ్లై ఏదైతే ఉందో అది పడి చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ యాజమాన్యాలన్నీ పాటించి రైతాంగం మేలు పొందవలసిందిగా, లాభదాయకంగా సాగు చేయవలసిందిగా కోరుతున్నాం. ఆహారంలో ఆకుకూరల ప్రాధాన్యం తెలియంది కాదు. ప్రతిరోజు ఆహారంలో ఆకుకూరలు చేర్చాలంటూ సూచిస్తుంటారు నిపుణులు. తోటకూర, పాలకూర, గోంగూర, చుక్కకూర, బచ్చలి కూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరలను నిత్యం వాడుతూ ఉంటాం.
ఆకుకూరల్లో పుదీనా ప్రత్యేకతే వేరు. పుదీనా ఔషధ మొక్క. దీని ఆకులను వంటకాల్లో సువాసన కోసం సుగంధ ద్రవ్యంగాను, పచ్చళ్ళ తయారీ, సలాడ్లలో వాడుతుంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పుదీనాకు సంవత్సరం అంతా డిమాండ్ అధికంగా ఉంటుంది. ఒకసారి నాటుకుంటే 2-3 సంవత్సరాల పాటు సాగు చేయవచ్చు. బహువార్షిక మొక్క అయిన పుదీనా సాగులో పాటించాల్సిన యాజమాన్యం గురించి ఈరోజు అన్నదాతలో చూద్దాం. పుదీనా మొక్క సుమారు 40 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఆకులు గుండ్రంగా, ఆకుల పైభాగం మందంగా, ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇందులో మెంథాల్ అనే సుగంధ నూనె చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. కార్బోస్ అనే సుగంధ పదార్థం ఎక్కువగా ఉండి సువాసనను, ప్రత్యేకమైన రుచిని కలిగిస్తుంది. పుదీనా ఆకులు, కాండం నుంచి తీసిన నూనెను మెంథాల్ అంటారు. మెంథాల్ను ఎక్కువగా ఔషధాల తయారీలో వాడుతూ ఉంటారు. మెంథాల్ నూనె శాతం ఆకుల్లో 0.3 నుంచి 0.8 వరకు, కాండంలో 0.1% వరకు ఉంటుంది. అయితే సాధారణంగా మనం ఆకు కోసం సాగు చేసే పుదీనాను నూనె కోసం అంతగా ఉపయోగించరు. అదే మెంథాల్ నూనె కోసం సాగు చేయాలంటే కొన్ని ప్రత్యేక పుదీనా జాతులు ఎంచుకోవాలి. ప్రధానంగా 4 రకాలు ఉంటాయి. అవి జపనీస్ మింట్, పెప్పర్ మింట్, స్పేయర్ మింట్, బెర్గా మింట్. వీటిలో గుర్తింపు పొందిన శివాలిక్, హిమాలయ, కోసి, సిక్టమ్ రకాలను మాత్రమే నూనె కోసం సాగు చేస్తారు. ఆకు కోసం సాగు చేసేటప్పుడు పుదీనాకు ఉష్ణ, సమశీతోష్ణ ప్రాంతాలు అనువుగా ఉంటాయి. ముఖ్యంగా ఉష్ణోగ్రత 20 నుంచి 25 డిగ్రీలు ఉంటే పెరుగుదల బాగుంటుంది. నూనె కోసం అయితే ఎత్తైన చల్లని ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి. ఆకుకూర కోసం పుదీనా సాగు ఎలా చేపట్టాలో చూద్దాం. ఆకుకూర కోసం సంవత్సరం పొడవునా పుదీనాను నాటుకోవచ్చు. పుదీనా సాగుకు సారవంతమైన, అధిక సేంద్రియ పదార్థం గల తేలికపాటి ఇసుక నేలలు, మురుగునీరు పోయే తేలికపాటి ఒండ్రు నేలలు అనుకూలంగా ఉంటాయి. నీరు నిలిచే నల్లరేగడి నేలలు సాగుకు పనికిరావు. ఉదజని సూచిక 6 నుంచి 7.5 ఉన్న నేలలు పుదీనాకు అత్యంత అనుకూలం. పుదీనాను వేర్ల ద్వారా, కాండం ముక్కలను నాటటం ద్వారా సాగు చేయవచ్చు. 2 నుంచి 3 కణుపులు కలిగిన కాండం ముక్కలను ఎన్నుకోవాలి. ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ల కాండం ముక్కలు అవసరమవుతాయి. ముందుగా పొలాన్ని 4-5 సార్లు మెత్తగా దున్నుకోవాలి. పొలాన్ని మళ్లుగా చేసుకుని నాటుకోవడం మేలు. ఎంచుకున్న కాండం ముక్కలను శుద్ధి చేయాలి. ఇందుకోసం కార్బండిజం 1 గ్రాము లేదా కాప్టాన్ లేదా కాపరాక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపిన ద్రావణంలో 10 నిమిషాల పాటు ముంచి నాటుకోవడం ద్వారా పుదీనాకు ప్రధాన సమస్య అయిన వేరుకుళ్లును సమర్థవంతంగా నిరోధించవచ్చు. కాండం ముక్కలను వరుసల మధ్య 30 లేదా 45 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడంతో 1 నుంచి 2 సెంటీమీటర్ల లోతులో ఒక కణుపు తప్పనిసరిగా భూమిలో ఉండేలా నాటుకోవాలి. ఇవి చిగుర్లు తొడిగి తీగలు సాగుతాయి. పుదీనాకు ఎరువులను సకాలంలో వెయ్యాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 5 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల నత్రజని, 85 కిలోల భాస్వరం, 10 కిలోల పొటాషిచ్చే ఎరువులు వెయ్యాలి. కలుపును ఎప్పటికప్పుడు నిర్మూలించుకోవాలి. పుదీనాకు నీటి తడుల విషయంలో జాగ్రత్తలు అవసరం. నీరు తక్కువైతే పెరగదు. అదే నీరు ఎక్కువైతే వేరుకుళ్ళు సోకుతుంది. కాబట్టి పుదీనాకు వాతావరణ పరిస్థితుల్ని అనుసరించి నీటి తడులను సక్రమంగా అందించాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతి 7 నుంచి 10 రోజులకు ఒకసారి నీటి తడులను ఇవ్వాలి. పుదీనాలో రసం పీల్చు పురుగులు, ఆకు తినే పురుగులు కనిపిస్తుంటాయి. వీటి నివారణకు మలాథియాన్ లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పుదీనా నాటిన 40 రోజులకు మొదటి కోత వస్తుంది. తర్వాత ప్రతి 30 రోజులకు ఒక కోతను తీసుకోవచ్చు. కోసిన పుదీనాను చిన్న చిన్న కట్టలుగా కట్టుకోవాలి. ఎకరాకు సుమారుగా 80,000 కట్టలు వస్తాయి.
వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే పుదీనా నుంచి సంవత్సరానికి 10 నుంచి 11 కోతలు వస్తాయి. ఇలా 2 సంవత్సరాల పాటు నిరాటంకంగా పుదీనాను పొందవచ్చు. తర్వాత మొక్కలను పీకి తిరిగి నాటుకోవలసి ఉంటుంది. ఎల్నినో ప్రభావం ఈ సంవత్సరం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని జిల్లాల్లో ఉంది. వర్షాలు తక్కువగా ఉండే రాయలసీమ జిల్లాల్లో, మరీ ముఖ్యంగా అత్యల్ప వర్షపాత మండలంలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలు ఈ మండలం క్రిందకు వస్తాయి. ఖరీఫ్ కాలం ఆలస్యమైన ప్రస్తుత పరిస్థితుల్లో ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఎలాంటి పంటలు వేసుకోవచ్చో సూచిస్తున్నారు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ జయలక్ష్మి. వాతావరణ శాఖ వారు ఈ ఎల్నినో ప్రభావం వల్ల దాదాపు 25 నుంచి 30% వర్షపాతం తగ్గచ్చు ఈ సంవత్సరంలో అని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాయలసీమ జిల్లాలలో అనంతపురము, కర్నూలు, తర్వాత సత్యసాయి జిల్లా, తర్వాత నంద్యాలలో దాదాపు 40% వరకు కూడా మనము లోటు వర్షపాతం నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితులకు రైతాంగము కొన్ని చర్యలు చేపట్టడం ద్వారా పంటలను కాపాడుకోవడానికి వీలుంటుంది. ముఖ్యంగా ఎక్కడైతే 1-2 నీటి తడులు ఉన్నాయో అక్కడ రైతాంగము బోదె విడిచి బోదె నీరు కట్టుకోవడము, లేదా సూక్ష్మ నీటి పద్ధతులు అంటే స్ప్రింక్లర్ కానీ డ్రిప్ కానీ వాడుకోవడం వల్ల తక్కువ నీటిని ఎక్కువ సాగు విస్తీర్ణానికి అందించి కొంతవరకు పంట దిగుబడులను పెంచుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా ముఖ్యంగా బెట్టను తట్టుకోవడానికి 319 5 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదా మల్టీకే కానీ పొటాషియం నైట్రేట్ కానీ 5 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదా యూరియా 20 గ్రాములు 1 లీటర్ నీటికి 1-2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు బెట్ట పరిస్థితుల నుంచి రక్షణ పొందొచ్చు. ముఖ్యంగా కర్నూలులో ఎక్కువ విస్తీర్ణంలో మనకు పత్తి పంట సాగులో ఉంది. పత్తి పంటలో ఈ సమయంలో మనకు రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇమిడాక్లోప్రిడ్ 80 మిల్లీలీటర్లు 1 ఎకరానికి కానీ, థయోమిథాక్సమ్ 40 గ్రాములు 1 ఎకరాకు కానీ, లేదా అసిటామాప్రిడ్ 40 గ్రాములు 1 ఎకరాకు వాడుకొని ఆ పురుగులను అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా పత్తిలో మనకు జిగురు అట్టలు దొరుకుతాయి, డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. వాటిని వాడుకొని కూడా రసం పీల్చే పురుగుల ఉధృతిని అదుపులో ఉంచుకోవచ్చు. ఒకవేళ ప్రస్తుతం వర్షపాతం వస్తే మిగతా విస్తీర్ణంలో ఆగస్టు మాసంలో కూడా పంటలను విత్తుకోవచ్చు. అపరాల్లో మినుము కానీ లేదా కంది కానీ సాగు చేసుకోవచ్చు. అదే మనము ఆయిల్ సీడ్స్ చూసుకున్నట్లయితే ఆముదం కానీ సన్ఫ్లవర్ కానీ సాగు చేసుకోవచ్చు. ఇక చిరుధాన్యాలు చూసుకున్నట్లయితే సజ్జ లేదా కొర్ర లాంటి పంటలను ఇప్పుడు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కంది చూసుకున్నట్లయితే మనకు PRG 176 అనే స్వల్పకాలిక రకాన్ని సిఫారసు చేస్తున్నాము. దాంతోపాటు ఆశ, లక్ష్మి, LRG 52 లాంటి రకాలను రైతాంగం సాగు చేసుకోవచ్చు. అదే మినుము చూసుకున్నట్లయితే మనకు మినుములో PU31 రకంతో పాటు లామ్ ఫారం నుంచి కొత్త రకాల సాగులో విడుదల చేశారు. లామ్ బ్లాక్ గ్రామ్ 884 అనే రకము, లేదా 932 అనే రకము, 904 అనే రకాన్ని రైతులు సాగు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అలాగే TBG 129 అనే రకాన్ని కూడా రైతాంగం సాగు చేసుకోవచ్చు. ఇక కొర్ర విషయానికి వస్తే మహానంది, సూర్యనంది, గరుడ, SIA 3156 అనే రకాలు సాగు చేసుకోవచ్చు. తర్వాత సజ్జలో మనకు ABV4 అనే రకము, అలాగే అనంతపురం నుంచి విడుదల చేసిన అనంతపూర్ సజ్జ హైబ్రిడ్ 1 అనే దాన్ని కూడా మనము సాగు చేసుకోవచ్చు. సన్ఫ్లవర్ అయితే మనకి NDS 12 అనే హైబ్రిడ్, లేదా ప్రైవేట్ సంస్థలు, నమ్మకమైన సంస్థలు విడుదల చేసిన రకాలను కూడా సాగు చేసుకోవచ్చు. ఈ విధంగా రైతాంగం సిఫారసు చేసిన మోతాదులో సిఫారసు చేసిన రకాలను, ఈ ప్రత్యామ్నాయ పంటలను వరి లేదా మొక్కజొన్న సాగు చేసుకోకుండా ఆగస్టు మాసంలో విత్తుకోవచ్చు. అదేవిధంగా నల్లరేగడి నేలలు ఎక్కడున్నాయో అక్కడ సెప్టెంబర్ మాసంలో కూడా మనం మ్యాగీ జొన్న కానీ కంది కానీ విత్తుకోవడానికి అవకాశం ఉంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
యాసంగి మొక్కజొన్నను విక్రయించిన మహబూబ్నగర్ జిల్లా రైతులు కొనుగోలు డబ్బుల చెల్లింపుల్లో భారీ అవకతవకలు ఏర్పడ్డాయంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రాథమిక సహకార సంఘంలో పంటను విక్రయించగా కొనుగోలు కేంద్రం సిబ్బంది ఒక్కో రైతుకు క్వింటాల్ నుంచి 2 క్వింటాళ్ల వరకు డబ్బులు తగ్గించేశారంటూ జడ్చర్ల మండల పరిధిలో నసరులాబాద్, కొడుగల్ గ్రామాల రైతులు ఆవేదన చెందుతున్నారు. దాదాపుగా ఒక కొడుగల్ గ్రామంలోనే 50 నుంచి 100 మంది బాధిత రైతులు ఉన్నారని, తమకు న్యాయం చెయ్యాలని కోరుతున్నారు. గవర్నమెంట్ మార్కెట్కు మక్కలు 288 బస్తాలు తీసుకుపోయినా సార్. 3,45,600 రూపాయలకు 11,000 రూపాయలు మాకు తక్కువ పడ్డాయి సార్. అధికారులను అడిగినాం సార్. అధికారులను అడిగితే వాళ్ళు ఇదే మేము పైకి రాస్తున్నాం, తప్పైంది మాది, మిస్టేక్ రాసిండు, వాడు ఇటు రాసిండు, వీడు చేసిండు అని చెప్పని ఆయన మీద దొబ్బుతున్నారు సార్. వాళ్ళు చర్య తీసుకొని మిగతా డబ్బులు ఇవ్వగలరని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. పిఎస్సికి మక్కలు 255 క్వింటాల 50 కిలోలు అమ్మితే 250 క్వింటాల 50 పైసలు 2 క్వింటాల పైసలు ఇవ్వాలి. నాకు 4,500 రూపాయలు రావాలి. అదేవిధంగా మా తమ్ముని కూడా 50 కిలోలు కట్ చేసిండ్రు. 85 బస్తాలకు 84 బస్తాలకే వేసిండ్రు. ఆయనకు 50 కిలోలు తక్కువ వేసిండ్రు. ఇద్దరు కలిసి మాకు 6,000 రూపాయలు రావాలి. ఏ అడిగినా మనం రాసుకున్నారు. అందరు ఎంత తక్కువనే కానీ ఎవరో రాసుకున్నారు. మళ్ళీ ఏమి వేపిస్తారో ఏమి కానీ వీరు మధ్యలో అంతా వీళ్ళు చేస్తున్నారు. అయితే మేము ఇచ్చిన కాంట దడవాయి చిట్టి వాళ్ళు వేసి ఇచ్చిన దాంట్లో కట్ చేసిండు. కట్ చేసినాక ఆ పైసలు అడిగితే వేస్తామంటే మళ్ళీ కట్ అయ్యి అక్కడ పోయినాక బిల్లు కొట్టినాక మళ్ళీ ఎట్లా వేస్తారు. చాలా మంది అట్లే పోయినాయి. 3 క్వింటాలు 2 క్వింటాలు 4 క్వింటాలు మొక్కలు అమ్మినాము. 102 క్వింటాలు అమ్మినా నేను. అమ్మితే అందులో నుంచి 3 క్వింటాలు కట్ అయినాయి నాకు మొక్కలు. అయితే చూసుకొని మొత్తం లెక్క వేసుకుంటే 3 క్వింటాల పైసలు పడలేదు. పోయి అధికారులను అడిగినాము. అడిగితే పైనకి వెళ్ళి ఫ్రాడ్ జరిగిందో కిందికి వెళ్ళి జరిగిందో నేను లేకున్నాను. వెంకటేష్ ఉన్నాడు, భూత్పూర్ వెంకటేష్ ఇన్ఛార్జ్. ఆయన సమక్షంలో జరిగింది, దాన్ని సరి చేస్తాము, మీకు డబ్బులు ఎవరు వాళ్ళకి వేస్తాము అని అంటారు. ఈ విషయంపై బాదేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ సుదర్శన్ గౌడ్ స్పందిస్తూ ఈ సమాచారాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని వివరించారు. యాసంగి మక్కలు కొనుగోలు కేంద్రం బాదేపల్లి పిఎస్సిఎస్ తరఫున కొనుగోలు సెంటర్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మే 9 తారీఖున నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అప్పటి వరకు కాటన్ మార్కెట్ గంగాపూర్ శివార్లో ఉన్నటువంటి ప్రదేశంలో నిర్వహిస్తూ ఉన్నారు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం. నేను ఛార్జ్ తీసుకునేటప్పటికి రైతుల యొక్క మొక్కజొన్నలు కాంటా అయినవో అప్పటికి 40,000 దాకా స్టాక్ అట్లనే పడి ఉన్నాయి. వాటిని లిఫ్ట్ చేయకపోవడం వల్ల రైతాంగం అంతా ధర్నాకు దిగి రాస్తారోకో చేసి వారి యొక్క ఆందోళన తెలపడం జరిగింది. ఆ సందర్భంలో నాకు కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు సమస్య పరిష్కారానికి మీరు ఏం చర్యలు తీసుకోగలిగితే అది తీసుకోండి, రైతులను మాత్రం ఇబ్బంది పెట్టొద్దనే ఉద్దేశంతో వాళ్ళు ఒక పనిని నాకు అప్పగించడం జరిగింది. ఆ విషయంలో చొరవ తీసుకొని అక్కడ ఉన్న బ్యాగుల అన్నింటినీ కూడా తక్షణ రిలీఫ్ కొరకు ఓపెన్ షెడ్లోకి మార్చడం జరిగింది. ఆ ఓపెన్ షెడ్లో మార్చినటువంటి ధాన్యాన్ని రద్దీ తగ్గిన తర్వాత మనకు వచ్చిన ట్రక్ సీట్స్ ఎన్ని, వాటి యొక్క వేయింగ్ ఎంత అనేది దాని కొరకు వే చేయించడం జరిగింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో విషయం నాకు తెలియకుండా మా కార్యాలయ సిబ్బంది అయినటువంటి కార్యదర్శి యాదగిరి, వారి కుమారుడు కంప్యూటర్ ఆపరేటర్, వీరిద్దరూ మళ్ళీ ఒక 1150 బ్యాగులు మిస్ అయినవి, ఆ ట్రక్ సీటును మళ్ళీ దాంట్లో చేర్చాలని కోరడం జరిగిందట. అది నాకు తెలియకుండానే జరిగింది. అది మరి దానికి డిఎం మార్క్ఫెడ్ వాళ్ళతోటి అనుమతి పొంది మళ్ళీ దాన్ని తీసుకొని దీంట్లో చేర్చి వాటికి సంబంధించిన అక్కడ సరిపోయినంత ధాన్యం లేదు, వాళ్ళు పంపించింది లేదు కనుక వాటిని ఏం చేశారంటే ఆ తూకంలోకి వెళ్ళి తగ్గించి కొంతమంది రైతుల దాంట్లో తగ్గించి వాళ్ళకు సరి చేశారు. డబ్బులు రైతులకు పడిన తర్వాత ప్రెస్లో అక్కడక్కడ గ్రూపులలో చూసే వరకు ఆ సమాచారమే నాకు తెలియదు. దీంట్లో నిజానిజాలు తెలియాలని కలెక్టర్ మహబూబ్ నగర్, డిసిఓ మహబూబ్ నగర్ మరియు స్థానిక శాసనసభ్యులు అనిరుద్ధ రెడ్డి గారికి దీని మీద నిర్దేశన చేయాలని, దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నేను బాధ్యుడినైనా నన్ను వదలాల్సిన అవసరం లేదు. రైతుల పొట్టగొట్టేటోడు ఎవడైనా కానీ క్షమించకూడదని నా యొక్క భావము. ఒక పక్క ప్రకృతి సహకరించక పంటలు నష్టపోతూ ఉంటే మరో పక్క పాలకుల వైఫల్యం తమ పాలిట శాపంగా మారిందంటూ మొక్కజొన్న రైతులు ఆవేదన చెందుతున్నారు. వీలైనంత త్వరగా తమ డబ్బులు తిరిగి వచ్చేలా చూడాలని, ఈ ఉదంతానికి కారణమైన కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800 425 4085 టోల్ ఫ్రీ నెంబర్లో
ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.